నమస్తే, వెల్కమ్ టు న్యాయం కోసం. నేను రవి. న్యాయపరమైనటువంటి అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమే న్యాయం కోసం. అయితే ఈరోజు న్యాయం కోసంలో ముఖ్యంగా దస్తావేజుల్లో అన్నీ కరెక్ట్గా ఉన్నా, భూమి సరిహద్దులో తేడాలు ఉన్నా, లేకపోతే భూమి కొలతలో తేడా ఉంటే న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళాలనే అంశాలపై మనకి ఈరోజు న్యాయం కోసం అంశంలో మనం చర్చిస్తున్నాం. ఈ యొక్క అంశాలపై మీరు మాట్లాడాలనుకుంటే ఈరోజు కోటిపల్లి అయ్యప్ప గారు ఈ అంశాలపై క్లారిటీ ఇస్తారు. న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రముఖ న్యాయవాది కోటిపల్లి అయ్యప్ప గారు. ఇక అయ్యప్ప గారితో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ అంశాలతో పాటు మీకు ఏవైనా సరే ఆ భూములకు సంబంధించి ఇంకా న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళాలనే అంశాలపై ఆయనతో మాట్లాడవచ్చు. రైట్, కోటిపల్లి అయ్యప్ప గారు నమస్కారం అండి, ప్రముఖ న్యాయవాది. నమస్తే అండి. అయ్యప్ప గారు, అంటే దస్తావేజుల్లో ఉన్న ప్రకారం భూమి కొలతలు లేనప్పుడు, ముఖ్యంగా తేడా ఉంటే ఎలా న్యాయపరంగా ముందుకు వెళ్ళొచ్చు? మరోపక్క దస్తావేజుల్లో గనక కరెక్ట్గా ఉండి పక్కన సరిహద్దుల్లో గనక తేడాలుంటే ఎలా ముందుకు వెళ్ళాలంటారు అయ్యప్ప గారు? చాలా వరకు కూడా ఈ రోజున అనేక సమస్యలతోటి ఉన్నారండి. 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ఈ మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చట్టాలు తీసుకొచ్చాయండి. ఈ రాక్టిఫికేషన్ డీడ్ అంటే ఏంటంటే, ఒప్పుదల ఏదైతే ఒకవేళ సరిహద్దులు తేడా ఉన్నా, సర్వే నెంబర్ తేడా ఉన్నా, ఎక్స్టెంట్ తేడా ఉన్నా, లింక్ డాక్యుమెంట్ ప్రకారం తేడాలు వస్తే ఒప్పుదల దస్తావేజులు అనేది రాసుకోవాలి. చాలా వరకు కూడా ఈ మధ్యకాలంలో పల్లెల్లో ఏం జరుగుతుందంటే, ఒకప్పుడు ఉన్నటువంటి సరిహద్దు లేకపోవచ్చు, లింక్ డాక్యుమెంట్ లో ఉన్న సరిహద్దులు తర్వాత ఉన్న డాక్యుమెంట్ లో లేకపోవచ్చు. అంత మాత్రాన అదేదో తప్పు డాక్యుమెంట్ అని అది మనం చెప్పలేమండి. ఎలా చెప్పగలుగుతామంటే, ఆ సర్వే నెంబర్ మారకూడదు, ఆ ఎక్స్టెంట్ మారకూడదు, సరిహద్దులు అనేవి మారొచ్చు, అది ఎలాగైనా మారొచ్చు అండి. ఇప్పుడు చాలా వరకు కూడా చాలా గ్రామాల్లో పూర్వ రోజుల్లో రాజవీధి అని రాసుండేదండి. వీధులు కాదా తర్వాత కాలక్రమేణా ప్రభుత్వం వారు, అది ఎండోమెంట్స్ వారు కానీ లేకపోతే పంచాయతీ వారు కానీ ఆ వాటిని మూసివేసి వేరే వేరే చోట్లుగా వాటికి ఆ సంబంధించినటువంటి ఆస్తికి వేరే చోట నుంచి పంచాయతీ రోడ్లే ఏర్పడ్డాయండి. పంచాయతీ రోడ్లే ప్రామాణికం తప్ప రాజవీధి అని చెప్పి గతంలో పూర్వంలో రాసుకునేవారు. ఆ రాజవీధులు ఉమ్మడి స్థలాల్లోంచి ఉండేయండి. అవన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు మారిపోయినాయి. చాలా వరకు ఈ రోజున ఏం చెప్తున్నారంటే, పూర్వపు దస్తావేజుల్లో రాజవీధి ఉంది, తర్వాత దస్తావేజుల్లో లేదని చెప్తున్నారు. అది ప్రామాణికం కాదండి. లింక్ డాక్యుమెంట్ లో సర్వే నెంబర్ కానీ ఆ ఎక్స్టెంట్ ఎన్నైతే సెంట్లు ఉన్నదో ఎంతైతే ఉందో అది ఖచ్చితంగా తర్వాత ఉండేటువంటి డాక్యుమెంట్ లో ఖచ్చితంగా ఉండాలండి. అది ఎక్స్టెంట్ మారితే అంటే ఏంటి, సైట్ యొక్క విస్తీర్ణం మారితే అది తప్పండి. సర్వే నెంబరు అలాగే ఎక్స్టెంట్ మారకుండా ఉండి సరిహద్దులు మారినంత మాత్రాన అది ఏమి వివాదం కాదు. ఒకవేళ చనిపోయినటువంటి ఎవరైనా అమ్మినటువంటి వ్యక్తులు యొక్క చనిపోయి ఉంటే వారి వారసుల చేత అయినా సరే దాన్ని ఒప్పుదల దస్తావేజ్ అనేది రాయించుకుని దాన్ని సరి చేసుకోవచ్చు అండి. అయ్యప్ప గారు, అంటే సర్వే నెంబరు విస్తీర్ణం ఒకేలా ఉన్నా సరే, మరి సరిహద్దుల విషయంలో ముఖ్యంగా అంటే 4 సరిహద్దుల్లో కనుక అంటే ఏమైనా భిన్నంగా ఉంటే ఏ విధంగా న్యాయపరంగా ముందుకెళ్లాలంటారు? గతంలో కొలతలు కూడా తారుమారయ్యాయి. పూర్వ రోజుల్లో ఏం చేసేవారంటే, తూర్పు పడమర దక్షిణం ఉత్తరం అని చెప్పి 4 రాసేసి ఒకదాని యొక్క ఎక్స్టెంట్ ఇంకో దానికి తారుమారయ్యి సందర్భాలు చాలా ఉన్నాయి. వాటి మీద వారసులకి నోటీస్ ఇవ్వాలండి. ఎవరైతే మనకు అమ్మారో వారికి ఇవ్వాలి. మేము కానీ మా స్థానికులు కానీ మీరు కానీ మీ స్థానికులు కానీ ఎటువంటి తేడాలు ఉన్నా మేము సరిచేసి ఇవ్వగలవారమని ప్రతి దస్తావేజులోనూ రాస్తారండి. అది 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఉండేదండి. ఒకవేళ ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు అమ్మిన వ్యక్తులు కనుక ఒప్పుదల దస్తావేజ్ కనుక రాయకపోతే స్వచ్ఛందంగా ఎవరైతే ఓనర్ అయితే ఉన్నారో ఆ వ్యక్తి ఎక్స్టెంట్ సర్వే నెంబర్ మారకుండా సరిహద్దులు అనేవి మార్చుకునేటువంటి హక్కు రిజిస్ట్రేషన్ యాక్ట్ రీసెంట్ గా కల్పించిందండి. ఎవరైనా సరే పాత దస్తావేజులు ఉన్నటువంటి సరిహద్దులు మారినప్పటికీ కూడా కొత్త దస్తావేజుల్లో ఎక్స్టెంట్ కానీ సర్వే నెంబర్ కానీ మారకుండా ఉన్నట్లయితే మీకు మీరుగా సరిహద్దులు తేడా పడితే మీకు మీరుగా సవరణ చేసుకోవచ్చు. దాన్ని సవరణ దస్తావేజులని మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి హక్కు ప్రతి వ్యక్తి ఉంటుంది. రైట్ అయ్యప్ప గారు, మనకి కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మహబూబాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు, హలో. శ్రీనివాస్ గారు, అయ్యప్ప గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నమస్కారం. చెప్పండి, మీ సమస్య చెప్పండి.
మా నాన్నగారు మా తాతగారు భూములు తీసుకున్నారు సార్ వెనకట అప్పుడు 70 అవతల. సార్ చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. శ్రీనివాస్ గారు ప్లీజ్. సార్ ఒక్క నిమిషం. మేము నాన్నగారు భూములు తీసుకున్నారు సార్ 70 అవతల తీసుకున్నాం సార్ 1970 అవతల ఉమ్. సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. మీ నాన్నగారు ఒక భూమి తీసుకున్నారు. 1970 అవతల మా తాతగారు మా నాన్నగారు భూములు తీసుకున్నారు ఎస్సీల దగ్గర. అయితే అట్టి భూములు మాకు పాస్బుక్లు అయినాయి. 1970లో నాన్నగారు 7 ఎకరాలన్నర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అట్టి భూములు ఇప్పుడు వాళ్ళ కుమారులు వాళ్ళ మనవలు మా భూముల మీద మమ్మల్ని దున్ననేయకుండా ఇబ్బంది పెడతారు సార్. స్వాధీన హక్కుభుక్తంలో ఉన్నాయి కాబట్టి మీరు ఇమీడియట్ గా ఇంజంక్షన్ ఆర్డర్ అనేది కోర్టు నుంచి ఆపటం, ఈ భూములు దున్ననేయకుండా ఇది చేయటం. అదేండి ఏదైతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ 1Bలు పట్టాదారు పాస్బుక్లు ఇవన్నీ మీ పేరున ఉన్నాయన్నారు కాబట్టి మీరు యాజమాన్య హక్కులు మీకు ఉన్నాయి, మీ భూమి మీద మీరే ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా మీరు ఒక లాయర్ గారితో సంప్రదించి మీరు ఇంజంక్షన్ ఆర్డర్ అనేది కోర్టు ద్వారా తీసుకున్నట్లయితే ఒకవేళ మీ భూమిలో అక్రమంగా వాళ్ళు ప్రవేశిస్తే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందండి. రైట్ అయ్యప్ప గారు. ఇక రిజిస్టర్ సేల్ డీడ్ ఉన్నప్పటికీ ప్రత్యర్థి లింక్ దస్తావేజులో ఉన్న సరిహద్దులు తర్వాత రిజిస్టర్ దస్తావేజుల్లో కనుక తేడాలు జరిగితే అంటే ఎలా న్యాయపరంగా ముందుకెళ్లాలంటారు? ఇప్పుడు సాధారణంగా బ్యాంక్ వారు లోన్లు ఇవ్వటానికని పల్లెటూరులో ఏదో సరిహద్దులో పంట బోధులు కానీ చెరువులు కానీ సరిహద్దుగా రాస్తే లోన్లు రావని చెప్పి ప్రభుత్వ భూములు కాదని వేరే మా తాలూకు భూమి అని చెప్పి సరిహద్దులో మారుస్తూ ఉంటారు. చాలా వరకు కూడా ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఒక వ్యక్తికి ఒక భూమి ఉంటుందండి. ఆ భూమిలో చాలా వరకు అమ్మేసి లాస్ట్ లో కొద్దిగా మిగిలినటువంటి భూమికి మళ్ళీ పెంచి ఆక్రమించుకున్న భూమిని కూడా పెంచి అమ్ముకునేటువంటి సందర్భాలు చాలా కేసులు వస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో సరిహద్దుల్ని తారుమారు చేసి రాసినటువంటి సందర్భాలు ఉంటాయి. అట్లా సరిహద్దుల్ని తారుమారు చేసి రాస్తే మీకు మీరుగానే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. లేదు సరిహద్దులతో పాటు సర్వే నెంబర్ కూడా మారింది. సర్వే నెంబర్ మారినప్పుడు ఎవరైతే మనకు రిజిస్ట్రేషన్ చేశారో ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వాలండి. ఇలాగా అడగాలి. ఫస్ట్ అతను రాకపోతే మనం నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత రాటిఫికేషన్ డీడ్ వేసుకోవాలండి కోర్టులో. రాటిఫికేషన్ డీడ్ వేసుకుంటే కోర్టు మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు దానికి ముందు ఉన్నటువంటి ఆధారాలు పరిశీలించి ఒకవేళ ఆ వ్యక్తులు రాకపోతే మన అది వాస్తవాలు ఉంటే మన పేరుని డిగ్రీ ఇస్తుంది. డిగ్రీ ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఈపీ వేసుకోవాలి. ఈపీ వేసుకోవడం వల్ల కోర్టే అది రిజిస్ట్రేషన్ చేసి మనకు అప్పచెప్పడం జరుగుతుందండి. రైట్ అయ్యప్ప గారు. ఇక సర్వే నెంబర్ అలా విస్తీర్ణం ఒకేలా ఉన్నప్పటికీ ఇక పాత మరియు కొత్త దస్తావేజుల్లో మరోపక్క 4 సరిహద్దులు భిన్నంగా ఉంటే కోర్టు ఏ ఆధారాన్ని ప్రధానంగా తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకో? అసలు సరిహద్దులు అనేది కోర్టు ప్రాధాన్యంగా తీసుకోదండి. అంటే గతంలో మేము మీకు ఇదే చెప్పాం. సరిహద్దులు ఎప్పుడైనా మారచ్చు అండి. కొత్త వ్యక్తులు కొనుక్కోవచ్చు. లేదు ప్రభుత్వం వారికి అది రియల్ ఎస్టేట్ చేశారనుకోండి పక్కన సైట్లు, అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పంచాయతీకి ఇవ్వచ్చు ఆ భూమి. అప్పుడు పంచాయతీ వారి స్థలం కావచ్చు. ఏదైనా సరిహద్దులు ఏదైనా మారచ్చు అండి. సరిహద్దుల్లో పూర్వ రోజుల్లో రాజవీధులు అని రాసి, రాజవీధులు అనేవి పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం అది పంచాయతీ రోడ్డు వేస్తేనే అది హక్కు అండి. రాజవీధులు అంటే నార్మల్ గా అందరూ నడిచి వెళ్ళటానికి కొంతమంది భూమి ఇచ్చేవారు. అట్లాంటి రాజవీధులు అవన్నీ కూడా తేడాలు ఉంటే తర్వాత ఉండేటువంటి దస్తావేజుల్లో ఆ రాజవీధులు లేకుండా వేరే వ్యక్తుల స్థలాలు అయినాయి అనుకోండి, ఆ వ్యక్తులు సరిహద్దులు రాశారనుకో అదేమీ పెద్ద ప్రాబ్లం కాదండి. మెయిన్గా ఏంటంటే సర్వే నెంబర్ యొక్క విస్తీర్ణం మారకూడదు. సర్వే నెంబర్ మారకూడదు, విస్తీర్ణం మారకూడదండి. లింక్ డాక్యుమెంట్ ప్రకారం సరిహద్దులు మారినప్పటికీ కూడా వాటిని కోర్టు అనేది పెద్దగా పరిగణలోకి తీసుకోదు. ఎందుకంటే దానికంటే ఎక్కువ విస్తీర్ణం కనుక వాళ్ళకు ఉన్నట్లయితే ఒకవేళ వాళ్ళ సరిహద్దుల్లో ఏదైనా పంచాయతీ రోడ్లు కానీ ఏమైనా ఉంటే వాటిని ఆక్యుపై చేసి సరిహద్దులు మార్చుకుంటే అప్పుడు వివాదంగా ఉంటుంది. కానీ ఆ ఎక్స్టెంట్ మారకుండా ఉన్నంత కాలం సరిహద్దులు ఏమున్నా కానీ అది ఏం పెద్ద ప్రాబ్లం కాదండి. కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోదు. రైట్ అయ్యప్ప గారు. అంటే రిజిస్టర్ సేల్ డీడ్ ఉన్నప్పటికీ ప్రత్యర్థి సరిహద్దులు గనక తప్పుగా ఉన్నాయని తేలితే లేదా ఆస్తి వేరేదని అభ్యంతరం పెడితే హక్కు నిరూపించడానికి ఏ సాక్ష్యాలు అంటే కోర్టు ముందు ఉంచాలంటారు? సాధారణంగా
మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుక్కున్నప్పుడు దస్తావేజు లేఖర్లు కొంచెం తారుమారుగా రాస్తే అది సవరణ దస్తావేజ్ ద్వారా చేయించుకుంటాం. లేదు, సవరణ దస్తావేజుల ద్వారా అది అయ్యేటువంటి పని కాదు అని తెలుసుకున్నప్పుడు, లేదంటే అది మోసపోయాము, లేకపోతే అది అని జరిగినప్పుడు వారి వేరే ఆస్తుల మీద మనం కోర్టుకు వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే, కోర్టుకి ఏ ఆధారాలు సమర్పించాలని అడిగారు. కోర్టుకు సమర్పించవలసిన ఆధారాలు ఏంటంటే, దానికి సంబంధించినటువంటి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ, అలాగే నకలు సర్టిఫైడ్ కాపీసు, అలాగే దాని మీద ఏదైనా వ్యవసాయ భూమా లేకపోతే స్థలం అయితే, వ్యవసాయ భూమి అయితే దాని మీద పన్నులు కట్టేటువంటి పన్నులు, దాని యొక్క సర్వే నెంబరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా ధృవీకరించినటువంటి సర్టిఫికెట్, అడంగులు 1B, ఇవన్నీ కూడా ఆధారాలుగా మన కోర్టుకి సమర్పించవచ్చు. అదే ఇళ్ల స్థలం అనుకోండి, పంచాయతీ వారి యొక్క ఆ ఇంటికి సంబంధించినటువంటి పన్నులు, కుళాయి పన్నులు, అది ఎంతకాలం నుంచి వస్తుంది, పంచాయతీ ప్లాన్ మంజూరు చేస్తే ప్లాను, ఇవన్నీ కూడా మనం కోర్టుకి సబ్మిట్ చేయాలండి. అందులో ఉన్నటువంటి విస్తీర్ణం, సర్వే నెంబరు, లింక్ డాక్యుమెంట్లు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఇవన్నీ కోర్టుకు సమర్పిస్తే కోర్టు వాటి ఆధారాలను పరిశీలించి సరిహద్దులు మారినప్పటికీ కూడా ఎక్స్టెంట్ సర్వే నెంబర్ మారలేదు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుంటుందండి. అయ్యప్ప గారు, మనకు కాలర్ నాయుడు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నాయుడు గారు నమస్తే అండి. హలో, నమస్తే సార్. మాట్లాడండి, కోటిపల్లి అయ్యప్ప గారితో మాట్లాడండి, మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. మీ సమస్య ఏంటండి? మాది ఏమైందంటే సార్, చెప్పండి. మాట్లాడండి నాయుడు గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు ప్లీజ్, దయచేసి. సమస్య ఏమీ లేదు సార్. మా నాన్నగారికి 4 అందములండి. మా నాన్నగారికి 4 అందములు సార్. మీ తాతగారికి 4 సంతానం, మీ నాన్నగారితో పాటు 4 కొడుకులండి. 4 కొడుకులు సార్ మా తాతగారికి. అందులో పెద్ద కొడుకు మా తాతగారికి సారీ సార్, మా తాతగారికి 4 కొడుకులు సార్. చెప్పండి. మీ పెద్దనాన్నగారు ఏం చేశారు మీకు? ఆ 4 కొడుకులు అయితే అందులో పెద్ద కొడుకు ఏం చేశాడంటే నలుగురిది ఒకటే ఆన్లైన్ చేసుకున్నాడు మొత్తం. ఎవరి భూములు ఆలే ఉన్నాం. మా పెదనాన్న కొడుకు ఏం చేశారంటే ఒకడే ఆన్లైన్ చేసుకున్నాడు. అది మీ తాతగారి దగ్గర నుంచి మీ తండ్రి గారికి రావాల్సినటువంటి మీ ఆస్తిని రెవెన్యూ రికార్డుల్లో అతని పేరు మీద ఎక్కించుకున్నాడు. అది ఎలాగా మళ్ళీ తిరిగి మీ పేరుని ఎక్కించుకోవాలి అని అడుగుతున్నారు, అంతేనండి? ఎవరి భూమి మీద ఆలే ఉన్నాం, కానీ పత్రాలు అయితే లేవంట అయ్యప్ప గారు. ఎవరి భూమిలో వాళ్ళు ఉన్నారు, కానీ ఆ పత్రాలు తీసుకోవాలంటే ఏ విధంగా అని చెప్తున్నారు. పత్రాలు లేకపోతే మీ తాతయ్య గారి యొక్క డెత్ సర్టిఫికెట్, మీ ఫాదరు యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ FMC, ఇవి రెవెన్యూ వారికి మీరు సమర్పించి ఈ ఆస్తికి హక్కుదారులుగా మీ తాతయ్య గారు కొనుక్కున్నటువంటి దస్తావేజులు, ఒకవేళ దస్తావేజులు లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు, సరిహద్దారుల యొక్క సర్వే నెంబర్లు మీరు తీసుకుని దాని మీద ఈసీ తీయండి. మాన్యువల్ ఈసీలో ఖచ్చితంగా దస్తావేజులు బయటపడతాయి. అప్పటికీ బయటపడకపోతే మాన్యువల్ ఈసీలో కూడా మీకు డిజిటల్ ఈసీ, మాన్యువల్ ఈసీ 2 ఉంటాయి. డిజిటల్ ఈసీ అంటే 83 ముందు వస్తుంది, 83 తర్వాత ఉండేది మాన్యువల్ ఈసీ. మీరు మాన్యువల్ ఈసీలో పెట్టండి. మాన్యువల్ ఈసీలో రికార్డులు దొరకకపోతే పొజిషన్ ఎవరి పేరున ఉన్నదని సర్వే చేయించుకోండి. ఆ సర్వే నెంబర్ మీద సరిహద్దారుల చేత సంతకాలు పెట్టించుకుని మీరు ఎంత విస్తీర్ణంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అనేది మీరు సర్వే రిపోర్ట్ ద్వారా మీరు కన్ఫర్మ్ చేసుకుని దాని ద్వారాగా సర్వే రిపోర్ట్ ఆధారంగా ఫ్యామిలీ ఆస్తులు మేము పంచుకోలేదు, మేము 4 అన్నదమ్ములు అని చెప్పి మీ కుటుంబంలో మిగతా వ్యక్తులు సహకరిస్తే వారి చేత సంతకాలు పెట్టించుకుని మీరు రెవెన్యూ రికార్డులో ఆ భూమి మీకు చెందినటువంటి భూమి అతను ఎక్కించుకున్నారని చెప్పి మీరు రెవెన్యూ రికార్డులకి రెవెన్యూ వారికి సమర్పిస్తే ఖచ్చితంగా ఆ భూమి మీ పేరును మార్చడానికి అవకాశం ఉంటుందండి. రైట్ అయ్యప్ప గారు. మరో కాలరు పద్మ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. పద్మ గారు నమస్తే అండి. హలో. రైట్ అయ్యప్ప గారు, అంటే సరిహద్దులు మారటం మాత్రమే కాదు, ఒక్కోసారి అంటే కొన్ని పత్రాలని ఫోర్జరీ చేయటం, లేకపోతే నకిలీ పత్రాలను సృష్టించడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. BNS న్యాయ సంహిత చట్టం ఏం చెప్తుంది? చాలా వరకు కూడా
ఫోర్జరీ డాక్యుమెంట్ని చాలా చెరువులు కానీ, ఇప్పుడు అజిత్ సింగ్ నగర్‌లో బుడమేరు ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇరిగేషన్ ల్యాండ్స్ అన్నీ కూడా డాక్యుమెంట్లు సృష్టించి అనేక మంది వాళ్ళ తదుపరి వారసుల పేరున రిజిస్ట్రేషన్‌లు చేయించుకొని దొంగ దస్తావేజులు సృష్టించి వాటిని రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకున్నటువంటి దాఖలాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. దయచేసి ఎవరైనా సరే భూములు కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా సర్వే నెంబర్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పి మీరు రెవెన్యూ రికార్డులని అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్‌ని, లింక్ డాక్యుమెంట్స్‌ని అన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. అది ఎవరి నుంచి ఎవరికెళ్ళిందని ఈసీలో ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎక్స్‌టెంట్ 2 ఎకరాల పొలం అనుకోండి. ఎవరి నుంచి ఎవరికెళ్ళింది? ఇంకా మిగిలింది ఆయన అమ్ముకోవడానికి ఆ ఆస్తికి వారసులు ఎవరు? ఫ్యామిలీ ట్రీ ఏంటి? ఆ ఫ్యామిలీ ట్రీ ప్రకారం ఎఫ్ఎంసీ ఏంటి? ఇవన్నీ చూసుకోండి. అలాంటివి ఏమీ లేకుండా కేవలం ఎవరో వచ్చి ఓ డాక్యుమెంట్ సృష్టించి ఈ భూమిని ఆదాయం చెప్పి అమ్మినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అందువల్ల దొంగ దస్తావేజులు సృష్టించడానికి అవకాశం మనమే ఇస్తున్నామండి. ఏదైనా భూమి కొన్నప్పుడు పూర్తి స్థాయిలో ఒక లాయర్ గారి ద్వారా సంప్రదించి ఆ పూర్తి వివరాలని మీరు తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రాపర్టీ కొనండి. అలా కొనకుండా అగ్రిమెంట్ల మీద లేదంటే అన్‌రిజిస్టర్డ్‌గా అగ్రిమెంట్ రాసి దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవటం, లేదు అంటే సర్వే నంబర్‌లు మార్చి రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పూర్వార్జితం అని చెప్పి రిజిస్ట్రేషన్‌లు చేయించుకోవటం, ఇటువంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి మోసపోయినటువంటి వ్యక్తులకి భారత న్యాయ సంహితలో సెక్షన్ 468, 406, 420 ఐపీసీ వీటి ద్వారా వాళ్ళు పనిషబుల్ అండి. ఎవరైనా చీటింగ్ చేసి అమ్మితే వాళ్ళ మీద 420 చేయొచ్చు. అలాగే తప్పుడు ధృవీకరణ పత్రాల ద్వారా పొలాల్ని స్థలాల్ని అమ్మితే 468 ద్వారా వాళ్ళని గరిష్టంగా నాన్ బెయిలబుల్ వారెంట్ 7-14 సంవత్సరాలు వేసేటువంటి శిక్షలు ఉన్నాయండి మన న్యాయస్థానాల్లో. రైట్. అయ్యప్ప గారు మన కాలరు ఫోన్ లైన్లో ఉన్నారు. నాగరాజ్ గారు మహబూబ్ నగర్ నుంచి. నాగరాజ్ గారు నమస్తే. సార్ అయ్యప్ప గారితో మాట్లాడాలని మాట్లాడండి. నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. మాది ఇనాంకి సంబంధించిన కేసు సార్. అయితే ఆర్డీఓ దగ్గర కేసు నడిచింది. కేసు నడిచిన తర్వాత కేసు ఫైనల్ అయిపోయిన తర్వాత ఆర్డీఓ గారు ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఓఆర్సీ అందరికి 5 మంది భాగస్థులము, అందరికి ఏ విధంగా కావాలనో ఆ విధంగా ఓఆర్సీ ప్రొసీడింగ్ మరియు ఆర్డర్ లో అయితే ఇచ్చింది. మళ్ళీ తర్వాత ఓఆర్సీ ఇండివిజువల్ గా ఎవరు కావాల్సింది వాళ్ళు తీసుకోవాలి కాబట్టి తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఎవరికి ఎంత భాగమో అంత ఇచ్చింది. అంటే అందులో మెన్షన్ చేసింది కానీ మేమందరం కలిసి ఒక ఒప్పందం ప్రకారం అఫిడవిట్ ఇచ్చి నో అబ్జెక్షన్ ఇచ్చాము. అందరం కలిసి ఎవరికి ఎంత భాగం కావాలని ఒప్పుకొని ఒక అఫిడవిట్ ఇచ్చినాం. కానీ పార్టీషన్ చేసుకున్నాం. ముగ్గురికి మాత్రం ఓఆర్సీ ఇష్యూ చేసింది. ఇంకా ఇద్దరికి ఓఆర్సీ ఇవ్వలేదు. మా ఇద్దరికి అడుగుతుంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న ఆర్డీఓ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇప్పుడు మేము అడుగుతుంటే ఓఆర్సీ వాళ్ళతోనే తెచ్చుకో, ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఆర్డీఓ వాళ్ళ దగ్గర తీసుకో అని చెప్తున్నారు. అక్కడనేమో ఫైల్లోనేమో ఓఆర్సీ మిగతా ఇద్దరికి ఇష్యూ చేసినట్లు లేదు. ఓన్లీ ప్రొసీడింగ్ ఆర్డర్ లో మాత్రమే అట్లా ఉంది. దీనికి మమ్మల్ని ఏం చేయమంటే మీరు ఖచ్చితంగా కలెక్టర్ గారిని మళ్ళీ కొత్తగా వచ్చిన ఆర్డీఓ గారికి లిఖితపూర్వకంగా మీరు పాత ఆర్డీఓ గారి యొక్క ఆర్డర్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకోండి. ఆ రోజున మీకు ఏ ఆర్డర్ ఇచ్చారు, ముగ్గురు మాత్రమే ఎలా చెందారు, ఒకే ఇంటికి సంబంధించిన వారసుల్లో ముగ్గురు మాత్రమే చేసి మిగతా వాళ్ళకి ఎందుకు చేయలేదు, ఆ కారణం ఏంటనేది మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీరు ఆ విషయాల్ని తెలుసుకుని ఆ విషయాల ద్వారా వారికి చేయడానికి ఎటువంటి ఆధారాల ద్వారా వారు చేశారు, మీకు చేయకపోవడానికి ఏ కారణం చేత చేయట్లేదు, ఈ 2 విషయాల్ని మీరు సమాచార హక్కు చట్టం ద్వారా మీరు అడిగి ఆ విషయాల ద్వారా మీరు మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి, మీరు ఆర్డీఓ అంటున్నారు, ఆర్డీఓ పై స్థాయి అధికారి కలెక్టర్ గారికి మీరు మళ్ళీ ఒక పిటిషన్ పెట్టుకోండి, దరఖాస్తు. ఆ దరఖాస్తు ద్వారా మీకు న్యాయం జరగకపోతే మీరు చట్ట ప్రకారం ఎనాం భూములు ఏదైతే తెలంగాణ యాక్ట్ ఏదైతే ఉందో రెవెన్యూ యాక్ట్స్ ప్రకారం దాని మీద మీరు కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు మీకు ఉంటుందండి. రైట్ అయ్యప్ప గారు. మరో కాలరు రామ్మూర్తి గారు అనంతపురం నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. రామ్మూర్తి గారు నమస్తే. మీ టీవీకి ధన్యవాదాలు. రామ్మూర్తి గారు సార్ నమస్తే సార్. మాట్లాడండి, అయ్యప్ప గారితో మాట్లాడండి. ముందుగా మీ ఛానల్ కు ధన్యవాదాలు. ధన్యవాదాలు. లాయర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఏం లేదు సార్, మా అమ్మగారి ఆస్తి మాకు వచ్చింది కొడుక్కి. అది రెవెన్యూ వాళ్ళు భూమి తక్కువ ఉంది సార్, వేరే వాళ్ళ దాంట్లో ఉంది అని చెప్తున్నారు. వేరే వాళ్ళు పరిష్కారానికి రమ్మంటే రాలేదు సార్, వాళ్ళకి ఎక్కువ ఉందని చెప్పి.
మాకు చూపిమ్మంటే మాకు చూపించే ఇది లేదు, వాళ్ళు ఒప్పుకుంటే తప్ప మేము ఏం చేయలేము అంటున్నారు సార్. అది పూర్వం పట్ట. అలా అని కాదండి, మీరు మండల సర్వే పెట్టండి. సర్వే ప్రకారం మీ భూమి ఎంత తగ్గింది, మీ టోటల్ సర్వే నెంబర్లో ఎవరెవరి భూములు ఎక్కువ ఉన్నాయి, ఎవరెవరి భూములు తక్కువ ఉన్నాయని చెప్పి మీరు ఆ సర్వే రిపోర్ట్ ద్వారా ఇమ్మని చెప్పి దరఖాస్తు ఆ రకంగానే పెట్టండి. దానికి సంబంధించినటువంటి సర్వేకి సంబంధించినటువంటి ఫీజు కూడా 660 రూపాయలు ఉంటుంది. అది మీరు చెల్లించండి ఆన్లైన్ ద్వారా, లేకపోతే మీ సేవ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా చెల్లించి మీరు సరిహద్దారులందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ దస్తావేజులు కానీ వాళ్ళ రెవెన్యూ రికార్డుల ప్రకారం కానీ కొలతలు కొలువమని అడగండి. వాళ్ళు కొలతలు నిర్వహించిన తర్వాత మీ ఎక్స్టెంట్, మీరు పొజిషన్ ఎంతైతే ఉందో అంత ఉండాలి. మీ రికార్డుల ప్రకారం మీకు తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చిందని మీకు రాస్తారు. అది ఎంత తక్కువ వచ్చింది, ఎవరి భూమి ఎక్కువ ఉందని చెప్పి మీ రికార్డుల ద్వారా అడగండి. ఖచ్చితంగా వాళ్ళు ఆ ఇస్తారు. మీకు ఇవ్వకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీ సర్వే రిపోర్ట్ని ఇమ్మని అడగండి. ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా మీరు పొజిషన్ మీరు ఏదైతే ఉందో దాన్ని కోర్టు ద్వారా కూడా మీరు వెళ్ళి మళ్ళీ మీ పొజిషన్ మీరు తెచ్చుకోవచ్చు అండి. మీ ఆస్తిలో వేరే వాళ్ళు ఆక్యుపై చేసి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీ భూమిని మళ్ళీ తిరిగి పొందేటువంటి హక్కు మీకు ఉంటుంది. కానీ రెవెన్యూ రికార్డుల ద్వారాగానే వెళ్ళాలి, ముందు సర్వే రిపోర్ట్ లేకుండా కోర్టుకు వెళ్ళొద్దు. రైట్ అయ్యప్ప గారు, అంటే పాత దస్తావేజు అలాగే తర్వాత దస్తావేజు మధ్య కనుక వ్యత్యాసం ఉంటే అసలు ఏది పరిగణలోకి తీసుకుంటారు, దాన్ని సరిదిద్దాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలంటారు అయ్యప్ప గారు? ఇప్పుడు పాత దస్తావేజు కొత్త దస్తావేజు సరిహద్దులు తేడాలు ఉన్నప్పటికీ కూడా పాత దస్తావేజు నుంచి కొత్త దస్తావేజుకి వచ్చేటప్పటికి సరిహద్దు ఏ కారణం చేత మారిందో ఆ వివరాలు ఖచ్చితంగా మనం సమర్పించవలసిన అవసరం ఉంటుందండి. ఏ కారణం చేత మారినాయి, దాంట్లో సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉంది, ఆ విస్తీర్ణం ప్రకారం ముందు లింక్ డాక్యుమెంట్లో ఎంత విస్తీర్ణం ఉంది, ఏ సరిహద్దుల మధ్య ఆ విస్తీర్ణం ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది అనేది చూస్తారండి. అయ్యే అన్ని కరెక్ట్గా ఉండి మళ్ళీ ఆ సరిహద్దులు మారినాయి అనుకోండి, సరిహద్దుల్లో ఏదో ఒక సరిహద్దు మారింది అనుకో, ఆ మారడానికి గల కారణం ఏంటి, లేకపోతే ఆ ప్రాపర్టీ ఓనర్ మారాడా, లేదు అంటే అక్కడ ఏదైనా ప్రభుత్వానికి చెందినటువంటి భూమి ఉందా ఏంటనేది చూస్తారండి. రికార్డుల ప్రకారం, పంచాయతీ రికార్డుల ప్రకారం కానీ రెవెన్యూ రికార్డుల ప్రకారం కానీ అది చూసి వాళ్ళ ఎక్స్టెంట్ మారలేదు, వాళ్ళ సర్వే నెంబర్ మారలేదు, వాళ్ళు ఉన్న పొజిషన్లోనే ఉన్నారు, సరిహద్దు మాత్రమే మారింది కాబట్టి అది పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదండి. పాత దస్తావేజులని కాదు. రైట్ అయ్యప్ప గారు, ఆస్తి సరిహద్దుల విషయంలో కోర్టు ఏ ఆధారాలను ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటుంది అనుకోవచ్చు? ఆస్తి సరిహద్దుల్లో ఇందాక కూడా మనం అదే చెప్పాను, మనం ఈసీ తీసుకుంటామండి. చాలా వరకు పల్లెటూరులో ఏం చేస్తారంటే ఒక 58 గజాలు స్థలం ఉన్నదాన్ని నేను ఒక కేసు డీల్ చేశానండి. అతనికి 6 లింక్ డాక్యుమెంట్లో 58 గజాల స్థలమే వచ్చిందండి. ఏబిసిడి అంటే ఏ ఒకరికి అమ్మారు, బికి అమ్మారు, బీసీకి అమ్మారు, సిడికి అమ్మారు. ఈ అనేవాడు ఫైనల్ అండి, లాస్ట్ వ్యక్తి. కానీ ఈ అనేవాడు ఏం చేశాడు, ఈకి వచ్చేటప్పుడు కూడా 58 గజాల సైటే ఉంది. మళ్ళీ ఏ నాకు అమ్మాడని చెప్పి ఈ ఒక దొంగ దస్తావేజు పుట్టించి అన్రిజిస్టర్డ్గా దీంట్లో యాడ్ చేసుకుని మళ్ళీ ఎక్కువ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కూడా జరిగింది. ఆ భూమిని వేరే వ్యక్తులకి కొనడం కూడా జరిగిందండి. ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చారు. అన్ని మదర్ డాక్యుమెంట్లో కూడా ఉన్న ఎక్స్టెంట్ మారకుండా లాస్ట్లో ఉన్న డాక్యుమెంట్లో మాత్రమే ఎక్స్టెంట్ మారిందండి. అది ఖచ్చితంగా వివాదం అండి. అటువంటి భూములు కొనొద్దు. ఒక సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఉంది, లింక్ డాక్యుమెంట్లో ఎంత ఎక్స్టెంట్ ఉంది, దాని ప్రకారం మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఎక్కువ ఉన్న స్థలాల్ని మనం రిజిస్ట్రేషన్ చేయించుకోకూడదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా అది చెల్లుబాటు కాదండి. అది ప్రభుత్వ భూమి అవ్వచ్చు, వేరే వ్యక్తుల భూమి అవ్వచ్చు. అందువల్ల లింక్ డాక్యుమెంట్లో ఎంత అయితే ఎక్స్టెంట్ ఉందో, ఏ సర్వే నెంబర్లో ఉందో అంత భూమిని మాత్రమే మనం చేయించుకోవాలండి. వీటి మాత్రమే కోర్టు పరిగణలోకి తీసుకుంటుందండి. రైట్ అయ్యప్ప గారు, మరో కాలరు మనకు వెయిట్ చేస్తున్నారు. జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి అమ్మా, మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోండి. అయ్యప్ప గారితో సార్ మాట్లాడండి. చెప్పండి అయ్యప్ప గారితో చెప్పండి. సమస్య ఏంటి? నమస్తే సార్. మాది వెస్ట్ గోదావరి అండి. ఇటువరకు పశ్చిమ గోదావరి జిల్లా ఉండేది, ఇప్పుడు ఏలూరు జిల్లా చేశారండి. నమస్తే అమ్మా. మండలం అండి మాది, ఎర్రగడ్డ జంగారెడ్డి కూడా అండి మా తోటి. సార్ అది మేము మా భర్త చనిపోయాడండి. చనిపోతే అంటే 20 సంవత్సరాల క్రితం విడిపోయామండి. 2 అమ్మాయిలండి నాకు. నేను వివాహం చేసుకున్నానండి. వివాహం చేసుకుంటే అతను ఇక మా ఆయన ఇద్దరు నన్ను బాగా దాచి పెట్టేవాడు. దానివల్ల మేము విడిపోయామండి. విడిపోతే ఆ అబ్బాయి వేరే అమ్మాయిని తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాడండి. మ్యారేజ్ చేసుకోలేదు. ఆ అమ్మాయికి పిల్లలు పుట్టారు.
ఇప్పుడు మన 4 సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడండి. చనిపోతే కోర్టుకి మేము కాగితాలు వేసామండి, లాయర్ గారు సంపాదించామండి. మీరు కొలుగుడం రిలేట్ ఎంటెస్ గారండి, అంటే రిలేట్ ఎంటెస్ గారండి. ఆయన అమౌంట్ తీసుకున్నాడండి, కొద్దిగా ఒక 20,000 మాకు ఇచ్చాము. తీసుకుని 4 సంవత్సరాలు చనిపోయాడండి. అసలు కేసు ఫైల్ చేయలేదు, ఏం చేయలేదు. సర్లేనా ఫోన్లండి మీరు ఎలా చేశారు, కొన్ని కాగితాలైనా ఉన్నాయి, కాగితాలు ఇచ్చి ఇంకో లాయర్ గారు సంప్రదించామండి, మూర్తి గారు అని పంగుడుగూడెం అండి. ఆయన చేస్తే ఆయన కూడా ఒక సంవత్సరం ఉండి ఆయన కూడా ఆవిడే జరుగుతున్నారండి. ఆయనకు 10,000 ఇచ్చానండి. అది అడుగుంటున్నా ఇది అంటారు కానీ సార్ అసలు కేసు ఫైల్ చేయలేదు, అసలు ఏం చేయలేదండి. మరి మాకు భర్త ఆస్తి కాదండి, మీ భర్త గారికి ఎంత ఆస్తి ఉంది, ఆస్తి మీ భర్త గారికి ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి నకళ్ళు, ఎన్కంప్లైంట్ సర్టిఫికెట్లు, కాపీ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ అన్ని తీసుకోండి. దానికి ఖచ్చితంగా ఆయనకి పుట్టినటువంటి వారసులు మీ ఇద్దరు పాపలు కాబట్టి వారికి ఆస్తిలో ఖచ్చితంగా హక్కు ఉంటుందండి. ఆయన చనిపోయారు కాబట్టి ఆయన ఎవరికైనా ఆయన స్వార్జితం అయ్యి ఎవరికైనా రాస్తే అది మీకు చెందదండి. ఆయన స్వార్జితం కాకుండా వేరే తాతగారి నుంచి వస్తే అది ఖచ్చితంగా మీకు చెందుతుంది. ఆయన స్వార్జితం అయ్యి ఎవరికి రాయకుండా చనిపోతే ఖచ్చితంగా మీకు వాటా వస్తుంది. రైట్ గమనించండి. రైట్, థ్యాంక్ యూ ఖచ్చితంగా కోటిపల్లి మీరు అయ్యప్ప గారు. ఒక మంచి లాయర్ గారి ద్వారా సంప్రదించి దీని ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందండి. రైట్, థ్యాంక్ యూ కోటిపల్లి అయ్యప్ప గారు. ముఖ్యంగా మా కాలర్స్ యొక్క సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. మొత్తానికి దస్తావేజుల్లో మార్పులు ఉంటే ఎలా న్యాయపరంగా ముందుకు వెళ్ళాలి, న్యాయపరంగా వాటిని ఏ విధంగా సరి చేసుకోవచ్చు అంశాలపై ఈరోజు న్యాయం కోసంలోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.